డిజిటల్ సర్వీసెస్ కోసం, ఛానల్ మేనేజ్మెంట్ కోసం మరియు ఛానల్ రీచ్ అయ్యే థంబ్నెయిల్స్, కంటెంట్ గ్రోత్ టిప్స్ తో పాటు మీ ఛానల్ కి కావాల్సిన అన్ని సర్వీసులు అందిస్తాం. సంప్రదించండి తాటి నిరంజన్, యూట్యూబ్ ఎక్స్పర్ట్. భారతదేశ ఇంధన రంగంలో కీలక ముందడుగు పడింది. దేశంలో స్వదేశీ ఇంధన వనరుల అన్వేషణలో మైలురాయిగా అండమాన్ సముద్రంలో సహజ వాయువు నిల్వలు కనుగొన్నారు. శ్రీ విజయాపురం 2 బావిలో సహజ వాయువును గుర్తించడం దేశ ఇంధన భద్రతకు ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ బావి అండమాన్ దీవుల తూర్పు తీరానికి దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో, అంటే సుమారు 9.20 నాటికల్ మైళ్ల దూరంలో సముద్రంలో ఉంది. బావి తవ్వకం 295 మీటర్ల నీటి లోతులో ప్రారంభమై మొత్తం 2650 మీటర్ల లోతు వరకు సాగింది. అంటే నీటి లోతు 295 మీటర్లు కాగా దాని కింద సుమారు 2355 మీటర్ల భూమిలో తవ్వకాలు చేశారు. ముడి చమురు దిగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ఆయిల్ దిగుమతుల్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ముఖ్యంగా దేశీయ అవసరాల కోసం 85% ఆయిల్ ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు చూస్తే భారత్ జాక్పాట్ కొట్టినట్లు తెలుస్తుంది. ప్రారంభ ఉత్పత్తి పరీక్షలు 2212 నుంచి 2250 మీటర్ల మధ్యలో సహజ వాయువు ఉన్నట్లు నిర్ధారించాయి. పరీక్ష సమయంలో అడపాదడపా మంటలు కూడా కనిపించాయి. ఇది గ్యాస్ ఉనికికి స్పష్టమైన సూచన. ఇలాంటి ఫలితాలు వాణిజ్య ఉత్పత్తి అవకాశాలను మరింత బలపరుస్తాయి. బావి నుండి సేకరించిన గ్యాస్ నమూనాలను ఓడ ద్వారా కాకినాడకు తరలించారు. అక్కడ నిపుణులు వాటిని విశ్లేషించారు. పరీక్షల ఫలితాల్లో వాయువులో 87% మిథేన్ ఉన్నట్లు తేలింది. మిథేన్ అత్యంత శక్తి సమర్థవంతమైన ఇంధన భాగం కావడంతో ఇది వాణిజ్య ఉత్పత్తికి అనుకూలమని అధికారులు తెలిపారు. ఈ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు ఆర్థిక పరంగా మరింత లాభదాయకమవుతుంది. అండమాన్ సముద్రంలో సహజ వాయువు కనుగొనడం భారతదేశ ఇంధన వ్యూహంలో ఒక ప్రధాన ఘట్టం. దేశానికి అవసరమైన ఇంధనాన్ని స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని ఫలితంగా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ పెట్రోబ్రాస్, బీపీ ఇండియా, షెల్, ఎక్సాన్ మొబిల్ వంటి ప్రపంచ డీప్ వాటర్ అన్వేషణ కంపెనీలతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ సహజ వాయువు ఆవిష్కరణ మన అన్వేషణ ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేస్తుందని ఆయన అన్నారు. అండమాన్ ప్రాంతంలో భారత ఇంధన ముఖ చిత్రాన్నే మార్చివేసే భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల ప్రకటించారు. ఈ నిక్షేపాలు 31.7 కోట్ల టన్నుల వరకు ఉంటాయని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది గత ఏడాది మన దేశం దిగుమతి చేసుకున్న 24.24 కోట్ల టన్నుల కంటే ఇది 7.46 కోట్ల టన్నులు ఎక్కువ. చమురు, గ్యాస్ అన్వేషణకు వీలుగా 2022లో కేంద్ర ప్రభుత్వం అండమాన్ సముద్ర ప్రాంతంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా ప్రకటించింది. ఈ ఆవిష్కరణ దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడమే కాకుండా భారతదేశం ప్రాంతీయ ఇంధన మార్కెట్లో తన స్థానాన్ని బలపరచడానికి దోహదపడుతుంది. మిథేన్ అధిక శాతం ఉండడం వల్ల భవిష్యత్తులో LNG ఎగుమతులకు కూడా మార్గం సుగమమవుతుంది. దీని ఫలితంగా భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి వైపు ఒక పెద్ద అడుగు వేసినట్టవుతుంది. శ్రీ విజయాపురం 2 బావిలో సహజ వాయువు నిల్వలు కనుగొనడం భారత ఇంధన రంగానికి చారిత్రాత్మక విజయం. ఇది దేశానికి స్వదేశీ ఇంధన వనరుల వినియోగంలో కొత్త అవకాశాలను తెరుస్తుంది. ఈ అభివృద్ధి భారతదేశాన్ని శక్తివంతంగా మార్చడమే కాకుండా దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి ఉపయోగపడుతుంది.